హాయ్ హలో నమస్తే. నేను మీ సంతోష్, ఏఆర్పిసి సైబరాబాద్ కమిషనర్. అయితే నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, పాలిటీలో ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. వారి కోసం నేను ఈ ఉద్యోగం కొట్టకముందు నేను ప్రిపేర్ అయినటువంటి నోట్సు మీకు హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో పాలిటీలో ఆర్టికల్స్ని గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్స్, ట్రిక్స్ ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఒక 5 to 10 మినిట్స్ వీడియో కేటాయించినట్లయితే మీరు 3 to 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తారు. కాబట్టి ఓపికతో వీడియోని చూడండి. అది మీకు యూజ్ అయ్యిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలపండి. దీన్ని బట్టి నేను నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా నా నోట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇక మొదలెడదామా? రైట్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు మొత్తం ఎంత? 6 ఉంటాయి. 6. ఈ 6 గుర్తుంచుకోవడానికి గల కోడ్ ఏంది? 54241. 54241. అయితే ఆ కోడ్లను ఈ విధంగా రాసుకోవాలి. 54241. 54241. దీని తర్వాత ఇవి ఆర్టికల్ సమానత్వ హక్కు ఎన్ని ఉంటాయి? అవి 5 ఉంటాయి. అవి 14 నుంచి 18 వరకు ఉంటాయి. స్వాతంత్ర హక్కు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 19 నుంచి 22 మధ్యలో. పీడనాన్ని నిరోధించే హక్కు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 23 నుంచి 24 మధ్యలో. దాని తర్వాత మత స్వాతంత్ర హక్కు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 25 నుంచి 28 మధ్యలో. విద్యా విషయక సాంస్కృతిక హక్కు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 29, 30. దాని తర్వాత 32 ఆర్టికల్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకు రాజ్యాంగ పరిహారపు హక్కు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. చాలాసార్లు క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది. ఇది 32 ఆర్టికల్. దీని పరంగా పైన హక్కులు ఏదైనా సరే మనకు ఉల్లంఘన జరిగినట్లయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. ఈ ఆర్టికల్ పరంగా దీని పరంగా మనకు సుప్రీంకోర్టు అనేది రిట్స్ జారీ చేస్తుంది. ఇది సుప్రీంకోర్టు రిట్ జారీ చేయడానికి ఆర్టికల్ నెంబర్ 32. దీన్ని మనకు హైకోర్టు ఏ ఆర్టికల్ పరంగా మనకు రిట్స్ జారీ చేస్తుంది అంటే ఈ 32నే 3x2 కొడితే 6 వస్తుంది. లాస్ట్కు ఉన్న ఈ నెంబర్ని డబల్ రాసుకుంటే చాలు. 226 పరంగా మనకు రిట్స్ జారీ చేస్తుంది హైకోర్టు. దాని తర్వాత ఆదేశిక సూత్రాల్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ 40. ఆర్టికల్ నెంబర్ 40లో ఏం చెప్తుంది? గ్రామ పంచాయతీ చెప్తుంది. దీన్ని గుర్తుంచుకోవడం ఏంటంటే 40 అంటే హనుమాన్ చాలీసా అంటే 40 అంటే 40. హనుమాన్ చాలీసా అంటే 40. హనుమాన్ గుడి ఎక్కడ ఉంటుంది? ఎక్కువగా గ్రామాల్లో ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ అని గుర్తొస్తుంది మనకు. ఓకేనా? నెక్స్ట్ 44 ఉమ్మడి పౌరస్పతి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే 4 అంటే ఈక్వల్, అందరికీ సమానత్వంగా ఉండాలని చెప్పేసి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలు చేయడం జరుగుతుంది. ఇది ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం గోవా ఉండే. ఇప్పుడు రీసెంట్లీగా సెకండ్ స్టేట్గా మనకు ఉత్తరాఖండ్ ఏర్పడింది. కాబట్టి భారత స్వాతంత్రం తర్వాత ఏకైక రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ వస్తుంది. స్వాతంత్రం బిఫోరే మనకు పోర్చుగీస్ వారి దగ్గర నుంచి మనకు గోవా అంతకు ముందే ఉమ్మడి పౌరస్పతిని యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తున్న రాష్ట్రం ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇది 51 ఆర్టికల్ అని ఏం చెప్తుందంటే ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. మనం 51 అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా గుడికి మనం ఎందుకు